హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. ఇంకా అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిన్నవాడిని వెనకాల వచ్చింది. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. అయితే మనము 10వ అధ్యాయం చర్చిస్తున్నాము. 10వ అధ్యాయంలో నిన్న మనము 32వ శ్లోకం చర్చించాం. ఓకే, సో ఇప్పుడు మనము 33వ శ్లోకము ఇంకా 34వ శ్లోకం కూడా కవర్ చేయడానికి ప్రయత్నిద్దాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఎస్, మైథిలి మాతాజీ, వుడ్ లైక్ టు రీడ్? ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? ఎస్, పద్మజ మాతాజీ చదవండి. దయచేసి హ్యాండ్ రేస్ ఫీచర్ ఉపయోగించండి. ఓకే ప్రభుజీ. హ్యాండ్ రేస్ నాకు అర్థం అవ్వట్లేదు ఎవరు హ్యాండ్ రేస్ చేయకుంటే. ఓకే, ఎస్ చదవండి మాతాజీ. అక్షరాణం అకారోస్మి ద్వంద్వః సమాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతోముఖః. అక్షరాలలో నేను ఆకారమును, సమాసాలలో నేను ద్వంద్వ సమాసమును, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఈ రెండోది కూడా చదవండి, అంటే 34వ శ్లోకం దాని తర్వాత. మృత్యుః సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్శ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. నేను సమస్తమును మృంగివేసే మృత్యువును, జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణమును. స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేనే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో 33వ శ్లోకం చూద్దాము. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? అక్షరాణం అకారోస్మి. సో మనకు అక్షరాలు తెలుసు, రైట్? ఏవైతే బిల్డింగ్ బ్లాక్స్, తెలుగులో ఏమంటారు? అచ్చులు హల్లులు ఉంటాయి కదా. సో అందులో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో అందరికంటే ప్రథమంగా వచ్చేటటువంటిది ఏంటిది? అ. అ అంటే అకారము, ఆ అంటే ఆకారము, ఇ అంటే ఇకారము, ఈ అంటే ఈకారము. సో ఈ విధంగా అనేక సిలబుల్స్ అక్షరాలు ఉంటాయి. అందులో నేను అకారము అని చెప్తున్నారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిలో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కదా. సో ఆ విధంగా మన దాంట్లో అ అకారము అనేది ఫస్ట్ వస్తుంది. సో సంస్కృత భాషలో అ అనే పదము మ్యాక్సిమం అన్ని వర్డ్స్లో యూజ్ అవుతాయి. ఓకే, సో అది ఒక రకంగా మీరు చూస్తే బిల్డింగ్ బ్లాక్. అది లేకుండా పదాలు ఫామ్ చేయడం చాలా డిఫికల్ట్, రైట్? ఇంకా ఇది అన్ని అక్షరాలలో కూడా ఫస్ట్ వస్తుంది, రైట్? సో అందుకనే అది కృష్ణుని ప్రతినిధిస్తుంది అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అక్షరాణ అకారోస్మి. ఇంకా
రెండవది ద్వంద్వ సామాసికస్య చ అని చెప్పారు. సో సామాసికాలు, అనేక సామాసికాలు ఉంటాయన్నమాట. సో సామాసికము అని అంటే కంపౌండ్ వర్డ్స్. సో దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ కంపౌండ్ వర్డ్స్ అంటే ఆ, రెండు పదాలను కలిపి ఒక కొత్త పదం ద్వంద్వ తయారవుతుంది. ద్వంద్వ పదాలు ద్వంద్వ ఎస్, పదాలు అంటారు. ఓకే. సో ఈ రెండు పదాలను కలిపి సుఖ దుఃఖాలు. ఎప్పుడైతే, ఆహా అది కాదు మాతాజీ, నో 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 నో, నాట్ లైక్ దాట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో మీరు అనేది సుఖ దుఃఖాలు అని చెప్పినప్పుడు మీరు సుఖ దుఃఖాలు అనే ద్వంద్వం అని చెప్తున్నారు, లేకపోతే సుఖ దుఃఖము రెండు కలిసి ఒక పదం తయారని చెప్తున్నారా? రెండు కలిసి ఒక పదం అంటే ద్వంద్వం వస్తాయి, రెండు వస్తాయి అవి. ఓకే, ఫైన్. కష్ట సుఖాలు, ఆ రేయింపగళ్ళు అలా. ఓకే. అయితే జనరల్గా ద్వంద్వము అనేది ఆ, ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి ద్వంద్వం ఏదైతే ఉందో, గెలుపు ఓటమి, కష్టము సుఖము, అలా మానవం అవమానం, యాక్చువల్లీ ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు ఈ శ్లోకంలో. ఇది కొంచెం గ్రామర్ అన్నమాట. సో ప్రత్యేకంగా ఇక్కడ ఏం మాట్లాడు, సామాసిక. సో సామాసిక అంటే కంపౌండ్ వర్డ్స్. సో మూడు రకాల కంపౌండ్ వర్డ్స్ ఉంటాయన్నమాట. అయితే దాని గురించి నేను బేసిక్గా ఒక రాసి చూపిస్తాను మీకు. ఆ మూడు రకాల కంపౌండ్స్ వర్డ్స్లో ఒక కంపౌండ్ వర్డ్ని ద్వంద్వ అంటారు. ఉం? ఓకే. ఒకటేమో అవ్యయీ భావ అంటారు, రెండవదేమో బహువ్రీహి అని అంటారు. సో ఈ అవ్యయీ భావ ఫస్ట్, బహువ్రీహి రెండు, ఇంకా ద్వంద్వ మూడు. సో ఈ మూడు రకాల సామాసికాలలో భగవంతుడు మూడవ సామాసికము నన్ను ప్రతినిధిస్తుంది అని చెప్తున్నారు. ఆ మూడవ సామాసికం పేరేంటి? ద్వంద్వ. ఓకే. సో ఎందుకు అలా మూడవదే, ఫస్ట్ రెండు ఎందుకు కాదు అని కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ డౌన్ సామాసికాస్. అయితే ఫస్ట్ సామాసికం ఏదైతే ఉందో దాన్ని అవ్యయీ భావ అంటారు. ఇందులో మనం చాలా డీప్గా వెళ్ళాం, కానీ నేను బేసిక్గా మీకు చెప్పేస్తాను ఒకటేసారి. తర్వాత మీరు వీడియో రిపీట్ చేసి మీరు చూసుకోవచ్చు కావాలంటే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ, సో సామాసికం అని అంటేనే కంపౌండ్ వర్డ్స్. ఓకే, కంపౌండ్ వర్డ్స్. సమాసాలు అంటే So in Sanskrit, it is known as Samasika. So let us use the Sanskrit word. సో ఇక్కడ అవ్యయీ భావ ఏదైతే ఉందో, ఇక్కడ రెండు పదాలు, ఆఫ్ కోర్స్ అన్నింట్లలో రెండు పదాలు ఉంటాయి అట్లీస్ట్, రైట్? ఎందుకంటే కంపౌండ్ వర్డ్ అంటేనే రెండు పదాలు కనీసం ఉండాలి. సో అవ్యయీ భావలో ఫస్ట్ పదం ఏదైతే ఉందో దాన్ని పూర్వ పదం అంటారు. ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? ప్రిఫిక్స్, సఫిక్స్, రైట్? సో ఆ విధంగా, సో పూర్వ పదం ఏదైతే ఉంటుందో అదొకటి ఉంటుంది, ఇంకా దాని తర్వాత వచ్చే పదం ఉంటుంది, నార్మల్ పదం. ఓకే. ఇందులో ఈ మొత్తం పదము ఏదైతే ఉందో రెండు కలిపి, దాని అర్థము ఈ పూర్వపదం నిర్ణయిస్తుంది. దీనికి అవ్యయమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అందుకనే దీన్ని అవ్యయీ భావం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే దినం. సో దినం అంటే ఏంటి? రోజు, కరెక్ట్? దీన్ని మనం అనొచ్చు. ఎప్పుడైతే దీని ముందు ప్రతి అని యాడ్ అయిపోతుందో దాని మీనింగ్ ఏమైపోయింది? ఎవ్రీడే. అవునా? సో ఇది దినము అని చెప్పినప్పుడు దాని మీనింగ్ అంత క్లియర్, కానీ ఇది రాగానే దీని మీనింగ్ మారిపోయింది. అండ్ ఇది దీని మీనింగ్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి కూడా తీసేసి ప్రతి దినం ఒకటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వ అని పెట్టాను అనుకోండి, అప్పుడు దీని మీనింగ్ కంప్లీట్గా మారిపోయింది. అవునా? పూర్వదినం అంటే గతంలో జరిగినటువంటి దినము, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే. చూడండి ఎంత మారిపోయిందో. ప్రతిదినం అంటే ఎవ్రీడే, పూర్వదినం అంటే గతంలో జరిగినటువంటి దినము. సో ఆ విధంగా దీన్ని అవ్యయ అంటారు, ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో. సో ఇది ఒక రకమైనటువంటి సామాసికము, అవ్యయీ భావ అంటారు దీన్ని, రైట్? సో అనేక ఉన్నాయి ఇందులో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో కూడా మనం చూస్తే, అంటే ఎగ్జాక్ట్ ఇంగ్లీష్లో ఈ కాన్సెప్ట్ లేకపోవచ్చు, బట్ కోరిలేట్ చేయొచ్చు. డే ఉంది, కరెక్ట్? సో ఎస్టర్డే అని చెప్తే దాని మీనింగ్ మారిపోయింది. ఎస్ అన్న. టుడే అని చెప్తే దాని మీనింగ్ మారిపోయింది. ఆ విధంగా చూడొచ్చు. ఓకే. అయితే దీంట్లో ప్రముఖత దేనికి ఇచ్చారు? ప్రాముఖ్యత ఈ అవ్యయ పదం ఏదైతే ఉందో పూర్వ పదము దానికి ఉంటుంది. అది అనేది ఈ పూర్తి పదం యొక్క మీనింగ్ని డిటర్మైన్ చేస్తుంది. దాని తర్వాత రెండోది నుంచి బహువ్రీహి అని చెప్పాను. బహువ్రీహి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇందులో ఏముంటుందంటే ఈ రెండు పదాలు కలిపి కంప్లీట్గా ఒక మూడవ మీనింగ్ తీసుకొస్తుంది. ఆ మూడవ మీనింగ్కి ఈ రెండు పదాలతో సంబంధం లేదు. ఇది అద్భుతం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక ఫస్ట్ పదం ధన, సెకండ్ పదం పతి. ఈ రెండు పదాలతో తయారైంది. ధన అంటే ఏంటి? ధనము. పతి అంటే స్వామి. కరెక్ట్, దానికి మాస్టర్, స్వామి, లీడర్ అలా. ఈ రెండు కలిపి ఒక కొత్త మీనింగ్ ఇస్తుంది. అదెవరు? కువేర. సో కువేరుణ్ణి ధనపతి అని కూడా అంటారు. రైట్. సో ఇది ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే ఇది ఒక మెటఫారికల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. సో ఈ దీని మీనింగ్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ పదాలకు డైరెక్ట్గా సంబంధం లేదు. ఎస్, ఇందులో అవ్యయ భావంలో మీరు చూస్తే లాస్ట్కి వచ్చేటటువంటి మీనింగు ఈ రెండింటిని కలిపి ఈ దినానికే వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్కి వచ్చే మీనింగ్ దినమే, కానీ ఎటువంటి దినం అని చెప్తున్నాం, ప్రతిదినము, పూర్వదినము అలా. కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేటటువంటి మీనింగ్కి ఇంకా ఇండివిజువల్ పదాలకి డైరెక్ట్ సంబంధం లేదు. రైట్. సో ఆ విధంగా ఈ రెండు కలిపి ఈ యొక్క వ్యక్తిని ప్రతినిధిస్తున్నాయి అన్నమాట. రైట్. సో దీన్ని బహువ్రీహి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చతుర్భుజ. సో చతుర్భుజ అంటే ఎవరు? విష్ణు ప్రభుజీ. విష్ణు సో విష్ణు జనరల్ గా చతుర్భుజ విష్ణు కోసం ఉపయోగిస్తారు. రైట్. సో మరి ఈ ఈ పదం ఏదైతే ఉందో రెండు పదాలతో కలిపి ఉంది. చతుర్ అంటే నాలుగు, భుజ అంటే చేతులు, భుజాలు. సో ఆ విధంగా ఇది విష్ణుని ప్రదర్శిస్తుంది. దీన్ని బహువ్రీహి అంటారు. ఓకే. అలా అనేక వర్డ్స్ ఉన్నాయి. యూ కెన్ టేక్ గణపతి ఆల్సో. సే గణపతి. రైట్. గణ అంటే జనాలు, గ్రూప్. పతి అంటే లీడర్. సో ఇది ఎవరిని ప్రదర్శిస్తుంది? వినాయకుడిని ప్రదర్శిస్తుంది. అవునా? రైట్. సో అలా. ఓకే. ఇంకా మూడవది ఇది ఆ, ద్వంద్వ అంటారు దీన్ని. ఓకే. సో ఈ ద్వంద్వ ఏదైతే ఉందో దీంట్లో కూడా రెండు పదాలు ఉంటాయి ఆబ్వియస్గా, కానీ దీంట్లో రెండు పదాలకి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ద్వంద్వ పదం ఏంటి? రామ, కృష్ణ. సో రామకృష్ణ రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఉంది, బికాస్ దే ఆర్ బోత్ రిఫరింగ్ టు ది సేమ్ పర్సనాలిటీ. రైట్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ టెక్నికల్గా. సో ఆ విధంగా ఇది ద్వంద్వం అంటారు. సో ఈ ద్వంద్వ అనే సామాసికం ఏదైతే ఉందో ఇది భగవంతుని ప్రతినిధిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ఓకే. సో దిస్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సో కమింగ్ బ్యాక్ టు ద శ్లోక. సో ఈ సామాసిక ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ ఏమని చెప్పారు భగవంతుడు? యా. సో ద్వంద్వ సామాసికస్య చ అని చెప్పారు. రైట్. సామాసికస్య అంటే సామాసికాలలో, ద్వంద్వ నేను ద్వంద్వ సామాసికాన్ని అని చెప్తున్నారనమాట. ఓకే. ఎందుకంటే అది చాలా స్పెషల్, ఎందుకంటే బోత్ వర్డ్స్ హ్యావ్ ఈక్వల్ వెయిటేజ్. రైట్. అలా. దాని తర్వాత అహం ఏవాక్షయ కాలో. సో నేను కాలాన్ని అని కూడా భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ ప్రభుపాదుల వారు మంచి తాత్పర్యంలో ఒక అద్భుతమైన పాయింట్ రాశారు. ఈ లోకంలో క్షయము కలిగించేటటువంటి ఆ, ఆ, వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చాలా ఉన్నాయి. క్షయము అంటే క్షీణము చేసేటటువంటిది. రైట్. రైట్. లేకపోతే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో ఏమని రాశారు? అమాంగ్స్ట్ మెనీ కిల్లర్స్ టైమ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కిల్లర్. అరే. రైట్. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయిజన్ కూడా ఉంది, అది కూడా ఒక వ్యక్తిని చంపుతుంది. అనేక విషయాలు వ్యక్తిని చంపుతా, కానీ కాలం ఏదైతే ఉందో అది ఎంత పవర్ఫుల్ అంటే అది అన్నింటినీ కూడా క్షీణం చేసే కెపాసిటీ దాని దగ్గర ఉంది, ఇంక్లూడింగ్ ద హోల్ బ్రహ్మాండ. ఈ పూర్తి బ్రహ్మాండాన్ని ఎవరైనా క్షీణం చేయగలుగుతారా? ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి. మన దగ్గర ఎన్ని యాటమ్ బాంబులు ఉన్నా కానీ, ఎన్ని పెద్ద పెద్ద బాంబులు ఉన్నా కానీ మనం బ్రహ్మాండాన్ని పేల్చరాదు. అవునా కాదా? బహుశా ఒక ప్రదేశంలో ఆ టైంలో జపాన్లో ఐ థింక్ కదా, హిరోషిమా నాగసాకిలో వాళ్ళు యాటమ్ బాంబ్ వేశారు, అక్కడ పేల్చారు అవన్నీ కూడా. కానీ బ్రహ్మాండాన్ని మనం టచ్ చేయరాదు. కానీ ఒక శక్తివంతమైన ఆ, ఒక అంశము ఏంటది? కాలము. అది బ్రహ్మాండాన్ని కూడా నాశనం చేసేస్తుంది ప్రళయం ద్వారా. అవునా? సో అది, సో అన్ని క్షీణం చేసే దాంట్లలో నేను సమయాన్ని, కాలహ అని చెప్తున్నారనమాట. ఇంకా మనందరికి తెలుసు కాలము గురించి, ఏ విధంగా కాల ప్రభావం మనందరి జీవితంలో కూడా ఉంది. ఎస్, జీవాత్మ ఎప్పుడైతే భౌతిక జగత్తుకి ఈ భౌతిక శరీరం తీసుకొని వస్తుందో అప్పుడు ఏమవుతుంది?
అప్పుడు భూతకాలం, వర్తమాన కాలము, భవిష్యకాలం ఈ యొక్క జోన్లోకి మనం వచ్చేస్తాం. ఇది కేవలం భౌతిక జగత్తులోనే వర్తిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో భూతము భవిష్యం ఏమి ఉండదన్నమాట. అక్కడ ఎందుకంటే ఎంత శాశ్వతం. ఎప్పుడైతే శాశ్వతత్వం ఉండదో అక్కడే భూతం అని వస్తుంది. అవునా? భూతకాలం అని చెప్పగానే అదేదో గతంలో జరిగింది, అది ఇప్పుడు లేదు. అవునా? రైట్. ఇంకా భవిష్యత్తులు అంటే ఏదో జరగబోతుంది, అది ఇప్పుడు లేదు. కానీ శాశ్వతమైన కాలము అని అంటే శాశ్వత ప్రదేశము. ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠము శాశ్వత ప్రదేశము. అక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ లేదనమాట. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్. రైట్. సో ఆ రకంగా మనము భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవిస్తాము. ఇంకా అఫ్ కోర్స్ ఇది మన కంట్రోల్లోనే లేదు. ఒక వ్యక్తి కూడా తను ఎంత అధిగమించినా, ఎంత ప్రయత్నించినా కానీ కాల ప్రభావం వల్ల ఈ శరీరం కూడా క్షీణమైపోతుంది. అవునా? అది ఎవరికి నచ్చదు. శరీరం వృద్ధాప్యం వస్తుంది, తెల్లి వెంట్రుకలు వస్తాయి. ఆ, ఇంకా శక్తి క్షీణమవుతుంది, అందము క్షీణమవుతుంది, పవర్ కూడా క్షీణమైపోతుంది. ఒక వ్యక్తి చాలా పవర్ఫుల్గా ఉంటాడు, కాల ప్రభావం వల్ల తన పవర్ తగ్గిపోతుంది. ఎవరు పట్టించుకోరు ఆ వ్యక్తినిగా. రైట్. సో అలా అవుతుందన్నమాట. సో అది నన్ను ప్రతినిధిస్తుంది అని చెప్తున్నారు. ఓకే. ఇంకా లాస్ట్ లైన్ ఏంటి ఇందులో? లాస్ట్ ధాతాహం విశ్వతో ముఖ. విశ్వతో ముఖ అంటే బ్రహ్మదేవుడు. తనకి అనేక ఫేసెస్ ఉన్నాయి కదా. రైట్. సో మన ప్రత్యేకమైనటువంటి బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉన్నాయండి? ఎన్ని ముఖాలు ఉన్నాయి లేకపోతే తలలు ఉన్నాయి? 4. 4. ఓకే. రైట్. సో చతుర్ముఖి బ్రహ్మ అంటారు. చతుర్ముఖి బ్రహ్మ అంటే 4 ఉన్నాయి. సో కానీ ఒక్కొక్క బ్రహ్మాండంలో వేరే వేరే బ్రహ్మాండాలలో వేరే వేరే బ్రహ్మలు ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఉంటారు. సో కొన్ని బ్రహ్మాండాలలో ఉండేటువంటి బ్రహ్మకి 4 కంటే ఎక్కువ తలలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 తలలు ఉండొచ్చు, 1000 తలలు కూడా ఉండొచ్చు. అలా కూడా ఉంది. సో ఇది బ్రహ్మ విమోహన లీలలో వస్తుందన్నమాట. ఎక్కడైతే బ్రహ్మదేవుడు గోవులను, ఇంకా దూడలను, ఇంకా గోపబాలులను కిడ్నాప్ చేసి తను సత్యలోకంలోకి తీసుకెళ్ళి అక్కడ పెడతారో, తర్వాత వచ్చి చూస్తే వాళ్ళందరూ అలాగే ఉన్నారు బృందావనంలో. అరే ఇప్పుడే కదా కిడ్నాప్ చేశాను, అలాగే కనిపిస్తున్నారు ఏంటి అని చూస్తే అప్పుడు ఏం తేలుతుంది? తనకు కనిపిస్తున్నాను యాక్చువల్గా ఇది ఆ గోపబాలు వీళ్ళు కాదు, కృష్ణుడే స్వయంగా రూపాన్ని ధరించాడనమాట. సో అందుట్లో కృష్ణుడు కనిపిస్తూ తను కన్ఫ్యూజ్ అయిపోతాడు అలా. ఇంకా అప్పుడు కృష్ణుడు వేరే వేరే బ్రహ్మాండంలో ఉండేటటువంటి బ్రహ్మదేవుళ్ళందరినీ అక్కడ పిలిపిస్తారు, ఈ లోకంలో ఉండే బ్రహ్మకి ఒక గుణపాఠం నేర్పడానికి. సో ఈ బ్రహ్మ వేరే బ్రహ్మలను చూస్తాడు. వాళ్ళకి 1000 తలలు, 2000 తలలు ఎన్నెన్నో ఉన్నాయి. అది చూసి తనకు అర్థమవుతుంది, నేను ఎంత తుచ్చమైనటువంటి వ్యక్తినండి, నాకంటే గొప్ప గొప్ప బ్రహ్మణులు ఉన్నారు. ఆ, ఇంకా నేను వెళ్ళి వెళ్ళి పెట్టుకుంది ఎవరితో ఉన్నాయి? పూర్ణ పురుషోత్తమ భగవానుడితోని. ఈ అందరు బ్రహ్మలను సృష్టించింది ఆయన. అవునా? సో అలా అని బ్రహ్మదేవుడు వినమ్రతతో మంచి మంచి అద్భుతమైన ప్రార్థనలు కూడా అర్పిస్తారు. శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో వస్తుందన్నమాట ఇది. సో అనివే ఇక్కడ ఎందుకు చెప్పారంటే ధాతాహం ఎవరైతే క్రియేట్ చేస్తారో సృష్టికర్తలలో నేను బ్రహ్మదేవుడిని అని చెప్తున్నారు. అయితే ఈ లోకంలో కూడా చూడండి ఎంతో మంది సృష్టికర్తలు ఉన్నారు. అవునా? ఉదాహరణ చెప్పండి, ఎవరు చెప్తారు? ఇంజనీర్ ప్రభుజీ. విశ్వామిత్రుడు కూడా ఒక సృష్టికర్త కదండి. విశ్వామిత్రుడు కూడా ఏం సృష్టించాడు? డాక్టర్. అంటే త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు కదా. ఎస్, ఓకే, అలా అనొచ్చు. ఇప్పుడు ఆధునిక కాలంలో చెప్తున్నాను. ఈ ఆధునిక కాలంలో ప్రస్తుతం ఉండేటటువంటి కాలంలో సృష్టికర్తలు ఒకటి ఇంజనీర్ అని చెప్పారు, వాళ్ళు కూడా ఏదో ఒకటి సృష్టిస్తున్నారు. అవునా? ఇంకా డాక్టర్స్ కూడా ప్రభుజీ. డాక్టర్స్ ఏం సృష్టిస్తున్నారు మాతాజీ? మనకు ప్రాణహాని ఉంటే మనం బతికిస్తారు కదా ప్రభుజీ. అది సృష్టి ఎలా అవుతుంది? అర్థం కాలేదు నాకు. ప్రాణాన్ని కాపడం సృష్టి ఎలా అవుతుంది? ఇంకా మీ వాయిస్ క్లియర్ గా లేదు లతా మాతాజీ. ఇంకెవరు చెప్తారు? రీసెర్చర్స్ ఓకే, ఐ థింక్ నా ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా. మీరు నన్ను వినగలుగుతున్నారా? Are you all able to hear me? సైంటిస్టులు అంటున్నారు కదా మా ప్రభుజీ. ఒక్క నిమిషం 1 minute. వినగలుగుతున్నారు ప్రభు. There is some network problem. ఎస్ ప్రభుజీ.
ఒక్క నిమిషం ఉండండి. ఓకే. ఇప్పుడు నా వాయిస్ ఇంకా వీడియో రెండు క్లియర్గా ఉన్నాయా? కన్ఫర్మ్ చేస్తారా? ఉంది ప్రభుజీ, ఉంది. ఉంది ప్రభుజీ కదా? ఓకే. ఇప్పుడు చెప్పండి లతా మాతాజీ, మీరు ఏం చెప్తున్నారు? సైంటిస్ట్ ప్రభుజీ. సైంటిస్టులు, వెరీ గుడ్. సైంటిస్టులు ఎన్నో ఎన్నో పెద్ద మషిన్లు సృష్టిస్తున్నారు. అవునా? స్పేస్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాటిలైట్లు సృష్టిస్తున్నారు, ఆ, మీద పంపుతున్నారు. అవునా కాదా? సో ఈ రకంగా ఈ లోకంలో ఎంతో మంది సృష్టికర్తలు ఉన్నారు. కానీ బ్రహ్మదేవుడు సృష్టించింది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కూడా సృష్టించారు. అవునా? శాంసంగ్ వాళ్ళు, ఇంకా యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా ఒక రకంగా సృష్టికర్తలు. అవునా? సో అలా అని అనేక మంది సృష్టికర్తలు ఈ లోకంలో ఉన్నారు. కానీ మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మాండంలో 14 భువనాలు, ఇంకొక్కొక్క భువనంలో తను మొత్తము పర్వతాలు, చెట్లు, నదులు, ఈ 84 లక్షల జీవరాశులు. కెన్ యూ ఇమాజిన్ ద కాంప్లెక్సిటీ? ఇంకా కేవలం సృష్టించి వదిలేయడమే కాదు, అది ఎలా సృష్టించారంటే అది ఆటోమేటిక్గా నడుస్తుంది కూడా. రైట్. ఇక్కడ ఉండే జీవాత్మలందరికీ నీళ్లు కావాలి, ఇంకా అన్నము కావాలి. ఇదంతా వచ్చేటట్టు ఋతువులు, వాన, ఇవన్నీ కూడా సిస్టమ్ కూడా తయారు చేసి పెట్టారు. రైట్. అటువంటి ఒక బ్రహ్మదేవుడు సృష్టికర్త. అవునా? అఫ్ కోర్స్ తను చాలా చాలా తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణు తనకి ఆ, అంటే ఆ యొక్క శక్తిని ప్రసాదిస్తారు. అవును. సో ఆ విధంగా ఆ, సృష్టికర్తలలో బెస్ట్ సృష్టికర్త బ్రహ్మదేవుడు. యా. ఇంకా ఈ సృష్టిని మీరు ఒక్కసారి తిరిగి చూస్తే యూ కెన్ అప్రిషియేట్ మోర్ అండ్ మోర్. యా. అలా అది ఈ శ్లోకంలో విశ్వకర్మ అని చెప్పారు. కూడా అంటారు కదా, విశ్వకర్మ విశ్వకర్మ. విశ్వకర్మ కూడా సృష్టికర్తే, కానీ తను బ్రహ్మాండాన్ని అదే. సృష్టించలేదు. విశ్వకర్మ పెద్ద పెద్ద రాజభవనాలు, ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు, ఇవన్నీ కూడా తను సృష్టించాడు. ఎస్, బట్ బ్రహ్మ మొత్తం బ్రహ్మాండంలో ఉండేటటువంటి మొత్తం డిజైన్ అంతా తయారు చేసి తను సృష్టించాడు అనమాట. ఓకే, గుడ్. సో అలా అని ఇక్కడ చెప్పారు. బట్ ఆబ్వియస్లీ బ్రహ్మదేవుడి గురించి మనకు తెలుసు, ఆయన గొప్ప భక్తులు ఫస్ట్. ఇంకా రెండవది, ఆమ్, తను మన యొక్క బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో తన ప్రముఖ ఆచార్య, ఫస్ట్ ఆచార్య. రైట్. ఈవెన్ నారద ముని కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందారు. రైట్. అలా. సో బ్రహ్మదేవుడు అనేక కార్యాలు చేపట్టుకున్నారు ఈ భౌతిక జగత్తుని నడపడానికి. రైట్. సో ఆ విధంగా భగవంతుడు సేవ చేస్తున్నారనమాట. ఇది 33వ శ్లోకం. ఓకే, నౌ వి విల్ గో టు ద 34th శ్లోక. సో 34th శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. మృత్యు సర్వహరశ్చాహం. సర్వహర అంటే హరించే దాంట్లల్లో, సర్వహర అన్నీ హరించే దాంట్లల్లో నేను మృత్యువుని అని చెప్తున్నారు. రైట్. ఈ లోకంలో మనం ఎప్పుడెప్పుడు ఎన్నో పోగొట్టుకుంటాం, ఇతరుల ప్రభావం వల్ల, లేకపోతే కాల ప్రభావం వల్ల. అవునా కాదా? కానీ మృత్యువులో మనం మొత్తం శరీరమే పోగొట్టుకుంటాం. అవునా? ఈ పూర్తి స్థూల శరీరం మనం పోగొట్టుకుంటాం. ఇంకా ఈ శరీరంతో కూడినటువంటిది అంతా కూడా మన ఇల్లు, మన ఫ్యామిలీ, అంటే పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లి, అన్నీ కూడా పోగొట్టుకుంటాం. అంత భయంకరమైనటువంటిది. అవునా మృత్యు అంటే? అన్నింటినీ హరించడంలో మృత్యు అనేది అందరికంటే టాప్ మోస్ట్. రైట్. ఎప్పుడు కూడా మనం రోడ్డు మీద వెళ్తే ఇప్పుడు ఒక దొంగ పట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి హరిస్తాడు తను దొంగ. కానీ ఎంత హరిస్తాడు తను? అవునా? డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే బంగారం తీసుకోవచ్చు. అవునా? రైట్. సో కానీ మృత్యు ఎప్పుడైతే వచ్చేస్తుందో అది అన్ని హరించేస్తుంది. సో ఆ మృత్యువు నన్ను ప్రతినిధిస్తుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఎవరు కూడా ఈ మృత్యువుని అధిగమించరాదు భౌతిక పరంగా. ఎంత ప్రయత్నించినా కానీ చాలా మంది ఉన్నారు, కొంతమంది విన్నాను నేను న్యూస్లో, వాళ్ళు మృత్యుని అధిగమించడానికి ఏదో టాబ్లెట్స్ కనిపెడుతున్నారు, అది ట్రై చేస్తున్నారు, ఇది ట్రై చేస్తున్నారు, యాంటీ ఏజింగ్ పిల్స్ తింటున్నారు. రైట్. కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా మృత్యుని హరించలేకపోయారు, అంటే అధిగమించలేకపోయారు. ఇదేదో కొత్త ప్రయత్నం కాదు. మళ్ళీ ఒక వ్యక్తి ఉన్నారు, తను కూడా అమరుడు అవ్వడానికి ప్రయత్నించాడు. ఎవరైనా? మనకు చాలా బాగా తెలుసు. హిరణ్యకశిపు ప్రభుజీ. యా, హిరణ్యకశ్యపుడు. తను కూడా అనుకున్నాడు, నాకు ఈ మృత్యు వద్దు, అమరుణ్ణి అవుతాను. సో అమరత్వాన్ని అడిగితే బ్రహ్మదేవుడు అన్నారు, అరే నేనే అమరుణ్ణి కాదు,
నీకెలా ఇస్తాను? సో వేరే ఏదైనా కోరుకో. సో తను ఇండైరెక్ట్గా అతి తెలివి అంటారు కదా, అతి తెలివిగా తను నాకు రాత్రిపూట మృత్యు రావద్దు, దినం పూట మృత్యు రావద్దు, ఇంటి లోపల రావద్దు, ఇంటి బయట రావద్దు, నేను మానవులతో చనిపోకూడదు, ఇంకా మృగాలతో చనిపోకూడదు, ఈ విధంగా ఇండైరెక్ట్గా అన్ని ఆ అమరత్వాన్ని కోరుకున్నాడు అనమాట. తను అనుకున్నాడు ఇక ఇవన్నీ పాసిబిలిటీస్ కవర్ అయిపోతే ఇక నాకు మృత్యువు రాదు, ఇంట్లో చనిపోదు బయట చనిపోదు అంటే ఇక మృత్యువే రాదు నాకు, దినంలో చనిపోకూడదు ఇంకా రాత్రి చనిపోకూడదు అంటే దినము రాత్రి తప్ప వేరేముంటుంది అని అనుకున్నాడు. రైట్. సో అలా అని ఒక రకంగా బ్రహ్మదేవుడిని మోసం చేసి ఆ వరాన్ని తీసుకున్నాడు తను. రైట్. కానీ భగవంతుడు మోసగాళ్ళకు కూడా మోసగాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆ విషయం నేను చెప్పడం కాదు, నెక్స్ట్ శ్లోకంలో వస్తుందన్నమాట. నెక్స్ట్ 36లో కృష్ణుడు ద్యూతం ఛలయతామస్మి అని చెప్పారు. మోసగాళ్ళల్లోకి నేను మోసగాడిని. ఛల అంటే మోసం చేసేవాళ్ళు, చీటర్స్. సో చీటర్లకి చీటర్ని నేను అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడిని చీట్ చేయగలుగుతామా? చేయరాదు. హిరణ్యకశిపుడు అలా అనుకున్నాడు. కానీ మీకు తెలుసు, ఆ, మానవుడు కాదు, ఇంకా మానవుడితో చావకూడదు పశువుతో చావకూడదు అంటే రెండింటి కాంబినేషన్లో వచ్చారు. తను ఇలాంటి స్పీషీస్ ఎప్పుడు చూడలేదు. అవునా నరసింహస్వామి? ఇంకా ఆ, దినంలో చావకూడదు రాత్రి చావకూడదు అని భగవంతుడు సంధ్యా టైంలో వచ్చారు, సాయంత్రం పూట. ఇప్పుడు సాయంత్రం ఎప్పుడైతే అవుతుందో 6 గంటలు, ఇప్పుడు 6 గంటలకి అది దినమా రాత్రా? రెండు కూడా కాదు. ట్రాన్సిషన్ పీరియడ్. రైట్. సో ఆ విధంగా అద్భుతంగా భగవంతుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన అన్ని ఆ వరంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ కూడా హిరణ్యకశిపుడిని చంపేశారనమాట అలా. రైట్. సో ఎనీవే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాట్ వాజ్ ద పాయింట్ ఐ వాస్ ట్రైయింగ్ టు కన్వే? ఎవరు కూడా మృత్యుని అధిగమించరాదు. హిరణ్యకశిపుడు అలా అనుకున్నాడు, అలా ఇలా ట్రై చేద్దామని. ఈ కాలంలో ఉండే సైంటిస్టులు కూడా అదే కొంచెం ప్రయత్నిస్తున్నారనమాట. ఏదో ఒక రకంగా ఒక మందు కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలి. రైట్. అది ఎంత చేసినా కానీ ఆఖరికి చావు అనేది ఖాయం. ఎందుకంటే ఈ స్థూల శరీరము శాశ్వతం కాదు. ప్రాబ్లం ఏంటంటే ఈ మృత్యు అనేది ఈ శరీరానికి ఉంటుంది. మనం ఎలాగో శాశ్వతమే, మనం అందరం ఆత్మలం. రైట్. శాశ్వతమైన ఆత్మ కాబట్టే మనం శాశ్వతత్వాన్ని వెతుకుతున్నాం. ఇది చాలా సహజం, కామన్ సెన్స్. ఎందుకు మనం శాశ్వతత్వాన్ని వెతుకుతున్నాం? మనకు శాశ్వతమైన జీవితం కావాలి, మనకు రోగాలు వద్దు, మనకి వృద్ధాప్యం వద్దు. ఎందుకంటే ఈ రోగము, వృద్ధాప్యము, మృత్యువు ఇదంతా ఈ శరీరంతో సంబంధించింది, ఆత్మకి సంబంధించింది కానే కాదు. ఆత్మకి రోగాలు రావు ఎప్పుడు కూడా, ఆత్మకి వృద్ధాప్యం రాదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి మరణం లేదు. సో అందుకనే ఇవన్నీ మనకు నచ్చట్లేదు. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒక చాలా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, తను రోజు మంచి ఫెసిలిటీలో ఉంటాడు, ఏసీలో ఉంటాడు, పని మనుషులు ఉంటారు, తినే తిండి కూడా హై క్వాలిటీ ఉంటుంది, ఇలా చిటికేయగానే 10 మంది వస్తారు. అటువంటి వ్యక్తిని అకస్మాత్తుగా ఒక గుడిసెలో పెట్టేసామనుకోండి, అక్కడ బెడ్ కాదు కదా, అక్కడ ఫ్యాన్ కూడా లేదు, ఏమీ లేదు. అక్కడ తను దుఃఖాన్ని అనుభవిస్తాడా లేదా? అనుభవిస్తాడు. ఎందుకంటే తన సహజ స్వభావానికి వ్యతిరేకంగా వెళుతున్నాయి అక్కడ పరిస్థితులు. రైట్. తనకి మంచి తిండి తినే అలవాటు ఉంది, ఇక్కడేమో ఏదో పాచిపోయినది పెడుతున్నారు. మంచి బెడ్ మీద పడుకునే అలవాటు ఉంది, ఇక్కడ కింద పడుకోమంటున్నారు. ఏసీ కావాలంటే ఏసీ లేదు. సో తన సహజ స్వభావం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వెళుతున్న పరిస్థితులు వచ్చినందువల్ల దుఃఖాన్ని అనుభవిస్తాం. అదేవిధంగా ఆత్మ సహజ స్వభావం, ఎటువంటి దుఃఖాలు, ఎటువంటి వృద్ధాప్యము, రోగాలు, మరణం ఇది ఆత్మకు లేవు. కానీ ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నందువల్ల మరియు నేనే ఈ శరీరం అనుకుంటున్నందువల్ల ఆ దుఃఖాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ శరీరము, ఈ భౌతిక జగత్తు ఆత్మ యొక్క సహజ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్తున్నాయి. అవునా? ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. వ్యతిరేకంగా వెళ్ళిందా లేదా? వెళ్ళిపోయింది. ఇక్కడ అనారోగ్యం ఖచ్చితంగా వస్తుంది, ఎంత పెద్ద యోగా ప్రాక్టీషనర్ కానివ్వండి, ఎంత పెద్ద డాక్టరే కానివ్వండి. అవునా కదా? కానీ ఆత్మకి రోగం ఉండదు, వ్యతిరేకంగా వెళ్ళింది, దుఃఖం కలుగుతుంది. మృత్యు, శరీరానికి మృత్యు వస్తుంది, కానీ ఆత్మకు మృత్యువు లేదు, పుట్టుకాయ లేదు. సో ఆ విధంగా మనం చాలా చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆత్మ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే. సో అందుకనే దుఃఖాలు కలుగుతున్నాయి అన్నమాట. సో అందుకనే మనం మళ్ళీ ఏం చేయాలి? తిరిగి మన అసలైన స్వభావానికి మళ్ళీ వెళ్ళిపోవాలి. రైట్. సో దాని గురించే మనము ఈ మానవ శరీరం అనేది దక్కింది. ఈ శరీరం ఎటువంటి శరీరం అంటే దీని ద్వారా
ఫ్యూచర్లో ఎటువంటి శరీరం మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి శరీరం మనకు వచ్చింది ఇప్పుడు. ఎంత మంచి శరీరం చూడండి, అవునా? అందుకనే ప్రహ్లాదుడు చెప్పారు, తదప్యధ్రువం అర్థదం ఆ, ఆ, కౌమారమాచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాని దుర్లభం మానుషం జన్మ. ఈ మానవ జన్మ దుర్లభము, ఇంకా దాన్ని బెస్ట్ యూజ్ చేయాలి మనం, రైట్? ఈ యొక్క శరీరంతో ఫ్యూచర్లో ఏ శరీరం రాకుండా ఉండేటట్టు చేసుకోవాలి, దానికోసం ఇది ఇచ్చారు, రైట్? సో అందుకనే మృత్యువుని మనం అధిగమించడము అని అంటే ఏంటి? ఇప్పుడు చాలాసార్లు మనం వింటాం క్లాస్లో, భక్తులు మృత్యువుని అధిగమిస్తారు, అవునా? విన్నాం మనం ఎన్నోసార్లు. మృత్యువుని అధిగమించరాదని ఇప్పుడే చెప్పారు. మరి ఎలా మృత్యువుని అధిగమించడం అంటే? ఈ మృత్యులోకం నుండి బయటికి వెళ్ళిపోవడం, చాలా సింపుల్, రైట్? సో మృత్యులోకం నుంచి బయటకు వెళ్ళిపోవడం అంటే ఆధ్యాత్మిక జగతికి వెళ్ళిపోవడం. అక్కడ వెళ్ళిపోయామనుకోండి, ఇక మృత్యు ప్రభావం మన మీద ఉండదు. సో ఆ విధంగా మృత్యువుని ఈ లోకంలో ఉండి మృత్యువుని అధిగమిస్తానంటే అది సాధ్యం కాదు. హిరణ్యకశిపుడిలాగా అయిపోతాం మనం. మరియు ఆయన చేసినటువంటి తపస్య, ఆయనకు దక్కినటువంటి వరం ఇక్కడ ఎవరు దక్కుతుంది చెప్పండి? అంత తపస్సు చేయగలుగుతారా? అంత ఆ లెవెల్లో కూడా మనం లేదు. సో ఆ విధంగా మృత్యువు చాలా చాలా ఆ, అన్నింటినీ హరించేటటువంటి దాంట్లో మృత్యువు చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకనే మృత్యు సర్వహరశ్చ అహం అన్నారు, ఉద్భవశ్చ భవిష్యతాం అని చెప్పారనమాట. అయితే ఉద్భవశ్చ భవిష్యతాం అంటే, ఇప్పుడు ఒక కొత్త శిశువు పుట్టినప్పుడు ఫ్యూచర్ డెవలప్మెంట్ అవుతుంది, అవునా? డెవలప్మెంట్ అంటే మనందరికి తెలుసు ఏ విధంగా. షడ్వికార అంటారు. ఈ శరీరానికి షడ్వికారాలు ఉంటాయి. షడ్వికారం అంటే ఏంటి? ఫస్ట్ పుట్టుక, ఈ శరీరం పుడుతుంది. ఉం? దాని తర్వాత గ్రో అవుతుంది, పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంత సమయం దాకా అలా ఉంటుంది, అవునా? మన శరీరం కూడా ఒక ఏజ్ దాకా పెరుగుతుంది, అవునా? మేబీ 21 దాకా పెరుగుతుంది అనుకుంటా. దాని తర్వాత జనరల్గా పెరగదు, అది లాస్ట్ అదే హైట్ ఇంకా. రైట్? అలా అలా ఉంటుంది. దాని తర్వాత బై ప్రొడక్ట్స్ రీప్రొడ్యూస్ చేస్తుంది. దాని అర్థం ఏంటి? ఒక శరీరం ద్వారా అనేక ఇంకా ఇంకా పిల్లలు పుడతారు కదా. సో దాని ద్వారా ఏమైంది? ఈ శరీరం నుంచి ఇంకా జీవాత్మలకి ఇంకా శరీరాలు దక్కాయి, అది కూడా జరుగుతుంది. ఇంకా దాని తర్వాత క్షీణం అవ్వడం స్టార్ట్ అవుతుంది, దాన్ని వృద్ధాప్యం అంటారు, అవునా? శరీరం క్షీణమైపోతుంది. దాని తర్వాత అది లాస్ట్కి మట్టిలో కలిసిపోతుంది, మాయమైపోతుంది. శరీరం మాయమైపోతుంది కదా, ఆఖరికి మట్టిలో కలిసిపోతే ఎక్కడుంది ఆ శరీరం? ఇంకా లేదు. ఆ, మహాభూతాలు అన్నీ సెపరేట్ అయిపోయి అందులో కలిసిపోయాయి, మళ్ళీ మెయిన్ పంచమభూతాలలో కలిసిపోయాయి అన్నమాట. సో ఆ విధంగా ఈ షడ్వికారాలు ఉంటాయన్నమాట. అయితే ఈ అన్ని షడ్వికారాలు 6 ఏవైతే ఉన్నాయో, ఇందులో అందరికంటే ఇనిషియేటింగ్ కాజ్ ఏంటి? అది ఆ గర్భంలో నుంచి జన్మం ఎత్తడం అన్నమాట. అది నన్ను ప్రతినిధిస్తుంది అని చెప్తున్నారు కృష్ణుడు. సో దీని అర్థం ఏంటంటే, ఉద్భవశ్చ భవిష్యతాం. ఉద్భవ అంటే ఏంటి? జనరేటింగ్ ప్రిన్సిపల్, ఉద్భవించేటటువంటి దాంట్లో ఏదైతే ఉందో, ఉద్భవించే దాంట్లో నేను ఏం ఏం ప్రతినిధిస్తున్నాను? ఎక్కడైతే ఒక శిశువు అంటే ఫస్ట్ శరీరం పుట్టుక ఏదైతే ఉంటుందో అది నన్ను ప్రతినిధిస్తుంది. ద ఫస్ట్ జనరేషన్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ యాక్టివిటీస్ జనరల్గా. సో ఫస్ట్ ఏదైనా వస్తువు వస్తేనే, ఒక వ్యక్తి కూడా లోకంలో చాలా పెద్ద పెద్ద పనులు చేసి చూపించాలంటే కూడా ఫస్ట్ ఏమవ్వాలి? తను పుట్టాలి ఫస్ట్. తను పుట్టకుండా తను ఏం చేయరు, అది అవునా రాదా? సో ఆ ఉద్భవించే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఈ కేసులో షడ్వికార కేసులో పుట్టుక అనేది ఉద్భవించే ప్రిన్సిపల్, అది నన్ను ప్రతినిధిస్తుంది అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. జనరేటింగ్ ప్రిన్సిపల్. ఓకే, అలా. దాని తర్వాత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. అదేంటి? ఇక్కడ మాతాజీస్ అందరు ఆనందపడతారు ఇది విని, అవునా? ఇక్కడ చదవండి, సంబడి కెన్ రీడ్ దిస్ లైన్. ఓకే, నేను చదువుతాను. ఐ కెన్. స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేను అని చెప్తున్నారు, అవునా? సో ఆ విధంగా ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు జనరల్గా ఈ యొక్క ఆధ్యాత్మిక చర్చలలో, వేదాలలో పాండిత్యము ఇదంతా కూడా జనరల్గా ఎవరికి ఉంటుంది? పురుషులు, రైట్? గురువులు కానివ్వండి, ఋషిమునులు అందరూ కూడా జనరల్గా పురుషులు ఉంటారు. జనరల్గా నేను భక్తుల గురించి మాట్లాడతాను, భక్తులు అనేక మంది స్త్రీ భక్తులు ఉన్నారు, కరెక్ట్. కానీ ఇక్కడ కీర్తి, ఇంకా శ్రీ, స్మృతి, మేధ, ధృతి, క్షమ, ఇవన్నీ గుణాలు ఇది ఫెమినిన్ గుణాలు అని అంటారు. ఫెమినిన్ గుణాలు అంటే
ఒక స్త్రీలో ఐడియల్గా ఉండేటటువంటి గుణాలు అనమాట అని చెప్తున్నారు ఇక్కడ. సో అఫ్ కోర్స్ ఐడియల్ అని చెప్పినప్పుడు ఐడియల్ కలియుగంలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ సంబడి లైక్ దట్, రైట్? ఒక పురుషులలో కూడా ఐడియల్ గుణాలు ఉంటాయి, కానీ ఆ పురుషుడు ఐడియల్గా ఉండాలి ఫస్ట్, అప్పుడు ఈ గుణాలు కనిపిస్తాయి అనమాట. సో ఎనీవే, అంటే ఇది స్త్రీలోనే ఉంటాయని కాదు, ఇది ప్రత్యేకంగా ఆడ గుణాలు అంటారు కదా, ఇటువంటివి అనమాట. సో ఇది ఎవరిలోనైనా ఉండొచ్చు. ఓకే, సో అదేంటి, ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పారు భగవంతుడు? శ్రీ. ఓకే, కీర్తి. కీర్తి అంటే ఏంటి? మంచి పేరు, అవునా? సో ఇక్కడ మంచి పేరు గురించి చెప్తున్నారు, ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం ఫేమస్ అని చెప్పరాదు. ఫేమస్ అంటే ఒక వ్యక్తి మర్డర్ చేసి కూడా తను ఫేమస్ అయిపోతాడు, అవునా? సో కీర్తి అంటే ఏంటి? మంచి పని చేసి, అంటే ధార్మికంగా ధర్మ కార్యాలు చేసి, ఒక గొప్ప రాజు 10,000 ఆవులని తను దానం చేశాడు, ఒక మంచి పేరు వచ్చింది, కీర్తి పెరిగింది, యశస్సు పెరిగింది, అవునా? సో అది కీర్తి అంటే దాన్ని ప్రతినిధిస్తుంది. ఇంకా శ్రీ. శ్రీ అంటే ఏంటి? అందము, అవునా? సో అలా జనరల్గా ఈ లోకంలో అందమైన వ్యక్తి ఎవరైనా ఉంటే వెంటనే ఆ వ్యక్తి పట్ల ఆకర్షణ కలుగుతుంది, అవునా? పురుషుడే కానివ్వండి, స్త్రీయే కానివ్వండి, అవునా? సో ఇది ఇది ఒక లక్షణం అన్నమాట, ఇది ఒక ఐశ్వర్యము, ఏదైతే మన యొక్క ధ్యానాన్ని ఆకర్షిస్తుంది. ఉం. ఇంకా దాని తర్వాత ఉం, ఇప్పుడు సంస్కృతం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్, అది చాలా చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్, అంటే పర్ఫెక్ట్ లాంగ్వేజ్. అందుకని అది చాలా చాలా మంచి కీర్తి ఉంది సంస్కృతానికి, చాలా చాలా పురాతనమైనటువంటి లాంగ్వేజ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఉండే లాంగ్వేజెస్ అన్నీ రీసెంట్గా వచ్చినటువంటివి ఇక. కానీ ఇంకా మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మీకు తెలుసు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? సంస్కృతం నుంచి వచ్చాయి. తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో అది పర్ఫెక్ట్. సో ఇంకా దాని కీర్తి ఇప్పటిదాకా ఉంది, దాన్ని ఎవరైనా రిజెక్ట్ చేయగలుగుతారా? చేయరాదు, అంత పర్ఫెక్ట్ అనమాట. అయితే జీవ గోస్వాముల వారు ఈ యొక్క గ్రామర్, సొంతంగా గ్రామర్ తయారు చేశారు. ఇది 500 సంవత్సరాల క్రితం దాదాపు జీవ గోస్వాములు ఉన్నప్పుడు ఆ గ్రామర్, సంస్కృత గ్రామర్ ఎలా తయారు చేశారంటే, అందులో అన్ని కృష్ణుడు మరియు కృష్ణుడితో సంబంధించిన పేర్లతో తయారైనటువంటి గ్రామర్ అనమాట, రైట్? సో హరినామామృత వ్యాకరణం అంటారు దాన్ని. దీని గురించి మీరు గూగుల్లో చదవచ్చు. దీని మీద గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ థీసిస్ రాశారనమాట, అంత గొప్పది, రైట్? జీవ గోస్వాముల వారు రాశారు హరినామామృత వ్యాకరణం. దీని గురించి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు, రైట్? దాని తర్వాత కొంతమందికి ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. ఏంటా గిఫ్ట్? వాళ్ళకి స్మరణ శక్తి బాగుంటుంది, అవునా? చూసారా ఎప్పుడైనా? ఒక్కసారి ఏదైనా చూసారనుకోండి, విన్నారనుకోండి, ఇక దాన్ని మర్చిపోరు, రైట్? సో అది ఒక రకంగా చాలా మంచి ఒక గిఫ్ట్. దాన్ని స్మృతి అంటారు, రైట్? ఇంకా అనేక విషయాలు చదివి ఆ, ఇంకా దాన్ని ఎలా అప్లై చేయాలనో జీవితంలో, అది కూడా కొంతమందికి ఉంటుంది. స్మృతి అంటే కేవలం స్మరించడము. రెండవది, దాన్ని ఎలా అప్లై చేయాలనో అది కూడా తెలుసు, దాన్ని మేధ అంటారు. సో స్మృతికి మేధకి తేడా ఉంది. సో రెండింటిలో ఏది ఇంపార్టెంట్? యాక్చువల్లీ మేధ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, ఇది తప్పు ఇది చెడు అని తెలుసు, కానీ అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో మేధ అంటే ఏంటంటే, నాకు ఏదైతే ఇప్పటిదాకా తెలుసో దాన్ని నేను అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలుసు, మనము రోడ్డు మీద ఉండే గడ్డి పరక కంటే హీనముగా ఉండాలి, భావించాలి, అవునా? తృణాదపి సునీచేన, ఇది ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ ఎప్పుడైతే అవమానం జరుగుతుందో వెంటనే మనకు దుఃఖం వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటి? స్మృతి ఉంది కానీ మేధ లేదు. ఎందుకంటే తృణాదపి సునీచేన అనే ప్రిన్సిపల్ని ఎటువంటి సమయంలో ఉపయోగించాలి? ఈ కఠినమైన పరిస్థితుల్లోనే కదా దీన్ని వాడాలి. అంత నార్మల్ సిచ్యువేషన్లో నేను కూడా చాలా హంబల్గా ఉంటాను, అది పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి నన్ను అవమానిస్తాడో అప్పుడు కూడా నేను వినమ్రంగా ఉంటానా అనేది అది తెలుస్తుంది, ఎంత మేధ ఉంది నా దగ్గర. సో అటువంటి పరిస్థితిలో ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి, తృణాదపి సునీచేన అని జ్ఞానాన్ని, రైట్? సో దాన్ని మేధ అంటారు. సో మేధ కూడా ఒక రకమైనటువంటి గొప్ప ఐశ్వర్యం, రైట్? స్మృతి కూడా ఐశ్వర్యమే, ఎందుకంటే కలియుగంలో మనందరికీ మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది, అది మనకు తెలుసు, రైట్? ప్రాయణ అల్పాయుష చెప్పారు కదా అక్కడ. సో మన మెమరీ కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ ఎవరికైనా ఉంటే అది చాలా మంచిది. ఆ ఉన్నవాళ్ళు శ్లోకాలు గుర్తుపెట్టుకోవచ్చు, ఈశ్వరును భగవంతుడి లీలలు గుర్తుపెట్టుకోవచ్చు. స్మృతి అంటే ఇక్కడ మంచి స్మృతి గురించి మాట్లాడుతున్నాం. నన్ను వారు అవమానించారు, మర్చిపోలేకపోతున్నాం, మనకి ఇటువంటి స్మృతి ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం చూడు, మన స్మృతి కూడా థర్డ్ క్లాస్. ఉన్న స్మృతి కూడా ఎలాంటి స్మృతి అంటే అంత నెగిటివే ఉంటుంది, రైట్? సో అది మన ప్రాబ్లం. అంటే ఇక్కడ స్మృతి అంటే భగవంతుడితో సంబంధించినటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది, ఆ స్మృతి. మేధ
ఇంకా మేధా తర్వాత ధృతి. ధృతి అంటే ఏంటి? దృఢ నిశ్చయము. అవునా? దృఢ నిశ్చయం. సో ఎవరైతే ఈ ఇన్స్టెబిలిటీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా లైఫ్లో, దానివల్ల ఒక వ్యక్తి దృఢ నిశ్చయంగా ఉండడు. ఒప్పుకుంటారా? ఒక వ్యక్తి భక్తిలో చాలా దృఢ నిశ్చయంగా ఫాలో చేస్తున్నారు అని అంటే ఏంటి? ఆ వ్యక్తికి ఫుల్ క్లారిటీ ఉంది. ఒప్పుకుంటారా లేదా? క్లారిటీ లేకుండా ఏ భక్తుడు కూడా దృఢ నిశ్చయంగా భక్తి చేయరాదు. ఎన్ని రోజులు చేస్తాం ఇలా మీద గన్ను పెడితే? రోజు జపం చేయి, రోజు మాలలు చేయి, ఎక్కువ రోజు చేయరాదు అది. కానీ ఎవరు అడిగేవాళ్లే లేరు, ఎవరు అడగట్లేదు, చేయమని చెప్పట్లేదు, అయినా కానీ న్యాచురల్గా రోజు పొద్దున లేవడం జరుగుతుంది, జపం చేయడం జరుగుతుంది. న్యాచురల్గా మనసు భగవద్గీత పట్ల ఆకర్షణ కలుగుతుంది, ఈ దృఢ నిశ్చయం కలిగిందనమాట. సో అది కూడా ఒక గొప్ప ఐశ్వర్యం, రైట్? అది ఉంటే మనం దాన్ని మంచిగా భగవంతుడి భక్తిలో ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ మన దృఢ నిశ్చయం ఏంటంటే వాణ్ణి ఎలాగో అలాగ ప్రతీకారం తీర్చుకోవాలి, వాణ్ణి క్షమించే ఏంటంటారు అవకాశమే లేదు అసలు. సో ఆ దాంట్లో దృఢ నిశ్చయం చాలా ఉంది మనకి, వదలను వాణ్ణి, రైట్? ఇది. సో మనకు ఆధ్యాత్మిక దృఢ నిశ్చయం కావాలి. ఏదేమైనా కానివ్వండి, నా సాధన పక్కాగా నడవాలి, ఎప్పుడు కూడా నేను కృష్ణుడిని మర్చిపోకూడదు. సతతం స్మర్తవ్య సతతం విష్ణు అస్మర్తవ్య జాతుచిత్ అని చెప్పారు, రైట్? ఎప్పుడు కూడా భగవంతుని విష్ణువుని మనము స్మరించాలి, అదే మన భక్తుల యొక్క స్వభావం, రైట్? సో అది ధృతి. ఇంకా లాస్ట్లో క్షమ. క్షమ అంటే ఏంటి? ఇక్కడ క్షమ అంటే ఎవరైతే సుఖదుఖాలలో సమంగా ఉండగలుగుతున్నారో దాన్ని క్షమ అని చెప్పారు ప్రభుపాదుల వారు ఇక్కడ, రైట్? సో బ్యాలెన్స్డ్గా ఉండడం అనమాట, రైట్? సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఇంకా రెండింటిలో కూడా మనం చాలా చాలా వినమ్రతగా ఈ రెండింటిలో కూడా మనం సమంగా ఉండి ముందుకెళ్ళడం అనమాట. సో ఈ అన్ని గుణాలు, అద్భుతమైన గుణాలు, ఇవి నన్ను ప్రతినిధిస్తున్నాయి అని కృష్ణుడు చెప్తున్నారు. ఓకే? సో ఇది ఈ 2 శ్లోకాలలో మనం చూసాం.